पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం మాట్లాడుకుంటున్నాం. క్రిందటి సత్సంగంలో మనం 4-3 మెట్ల గురించి మాట్లాడుకోవటం జరిగింది. నిజానికి మన తండ్రి మనకు ఈ అధ్యాయంలో స్పష్టంగా కొన్ని విషయాలు తెలియచేస్తున్నారు. ఇది బాగా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం. కేవలం ఈ అధ్యాయంలోనే కాదు, మొత్తం అసలు భగవద్గీత అంతా కూడా మనం చూసినట్లయితే విడిగా నువ్వు ఏ దేవతను ఆరాధించినప్పటికీ కూడా ఆ దేవత లేదా ఆ దేవుడు పరమాత్మకు భిన్నంగా ఉన్నారు అనేటటువంటి భావనతో ఆరాధించటం అన్నది అది సరైంది కాదు, అవిధిపూర్వకం. అంతా కూడా పరమాత్మ అనే దృష్టితోనే ఉండాలి అనేటటువంటిది మనకు చెప్తున్నారు. మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్య యోగంలో చిట్ట చివరి శ్లోకం మనం చూస్తే మన్మనాభవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యస్య యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణం అని చెప్తున్నారు. అదేవిధంగా మళ్ళీ మనం చూసినట్లయితే 18వ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ముఖ్యమైనటువంటి విషయం, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే అనేక మంది ఇక్కడ పొరపాటు పడుతున్నారు. పరమాత్మ వేరు, ఈ దేవతలు వేరు అనేటటువంటి భావనతో ఆ దృష్టి ఏర్పరచుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎవరిని ఆరాధించాలో ఎవరిని ధ్యానించాలో తెలియకుండా పోతుందన్నమాట. అనేక చోట్ల మనకు భగవద్గీతలో నన్నే ఆరాధించాలి అనేటటువంటిది స్పష్టంగా చెప్తున్నారు. ఆయన తేటతెల్లం చేసి చెప్తున్నారు. ఈ దేవతలు దేవుళ్ళు నాకంటే భిన్నంగా లేరు అనేది చెప్తున్నారు. అనన్యా చింతయంతో మాం అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. ఆ శ్లోకంలో కూడా నాకన్నా అన్యమైనటువంటిది ఏదీ లేదు, అంతా కూడా నేనే, అంటే అంతా కూడా పరమాత్మే, ఇదంతా పరమాత్మే, ఉన్నది పరమాత్మే, పరమాత్మ కాక ఇంకొకటి ఏదో లేదు, వేరుగా లేదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ దేవతలు దేవుళ్ళు ఇది ఎట్లా అనేటటువంటిది ఓ ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం ఒక్కటే. ఆ పరమాత్మనే ఈ రూపంలో మనం ఆరాధిస్తున్నాము, ఆ పరమాత్మనే ఈ రూపంలో ధ్యానిస్తున్నాము, అంతే. దృష్టి పరమాత్మ మీదకు వెళ్ళాలి. ఏ యదామాం ప్రపంచంతే తాం తదయో భజామిహం అంటున్నారు. ఎవరు ఎలా ఆరాధించినప్పటికీ కూడా
ఆ ఆరాధనలు నాకే చెందుతున్నాయి అన్నప్పుడు మన దృష్టి పరమాత్మ మీదకు వెళ్ళాలి అనేదే కదా అక్కడ. నీ మనస్సు నా మీద లగ్నం చెయ్యి, మన్మనాభవ, మద్భక్త, నాకే భక్తుడిగా ఉండు, మద్యాజి, నన్ను ఆరాధించు, మాం నమస్కురు, నాకే నమస్కరించు, మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణం, సత్యం తే ప్రతిజానే ప్రియోస్మి. నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అంటున్నారు ఆయన, యథార్థం చెప్తున్నాను నేను అంటున్నారు. అంటే ఇది ఎంత ముఖ్యమైనటువంటి విషయము. ఏమిటి మనకి ఇక్కడ భగవద్గీతలో ఆ తండ్రి ఏం చెప్పబోతున్నారు అంటే, ఏ దేవతను నువ్వు ఆరాధించినప్పటికీ కూడా, ఏ దేవుణ్ణి ఆరాధించినప్పటికీ కూడా ఆ పరమాత్మనే ఈ రూపంలో ఆరాధిస్తున్నాము. ఒక ఇష్టదేవతను, ఇష్ట దైవాన్ని పెట్టుకొని నువ్వు ఆరాధించటం అన్నది తప్పు అని చెప్పటం లేదు. కానీ నీవు పరమాత్మను మర్చిపోతున్నావు, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మను మర్చిపోతున్నావు, నీతో సహా అంత పరమాత్మ అనేటటువంటిది మర్చిపోతున్నావు. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మానవ జన్మ అనేటటువంటిది వృధా అవుతుంది. ఈ జన్మ నువ్వు సార్థకం చేసుకోలేవు. అలాగే మనిషిగా నువ్వు పుట్టినందుకు ఇక్కడ మనిషిగా నీ ధర్మం ఏమిటి అనేటటువంటి దాన్ని నువ్వు తెలుసుకోలేవు, నువ్వు తెలుసుకోలేవు. యథార్థమైనటువంటి భగవంతుడిని తెలుసుకోలేవు. భగవంతుడు అన్న మాట మాట్లాడుతున్నావు కానీ భగవంతుడిని నువ్వు తెలుసుకోలేవు. ఇంకొకటి ఏమొస్తుందంటే, పరమాత్మకు వేరుగా ఈ దేవతలు దేవుళ్ళు ఉన్నారు అని అనుకుంటున్నప్పుడు ఒక దేవుణ్ణి మార్చి ఇంకొక దేవుణ్ణి, ఇంకొక దేవుణ్ణి మార్చి ఇంకొక దేవతను ఇలా మార్చుకుంటూ నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఆ ఏకనిష్ట అనేటటువంటిది పోతుంది నీకు. ఎందుకు మనకు భగవదారాధన మనకు ఇచ్చారో, ఎందుకు మనకు భగవద్ ధ్యానం అన్నదాన్ని మనకు అందించారో, దాని యొక్క ఫలితమే పూర్తిగా పోయినట్లు అవుతుందన్నమాట. ఇవన్నీ కూడా ఒక మెట్లు. ఒకటో మెట్టు దగ్గర నీవు మొదలుపెడితే నీ లక్ష్యం ఏ విధంగా ఉండాలి, 5వ మెట్టు మీదకు నువ్వు వెళ్ళాలి. సగుణ ఆరాధనతో, సగుణ ధ్యానంతో నువ్వు మొదలు పెడితే ఈ జన్మ సార్థకం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా నువ్వు నిర్గుణ ధ్యానంలోకి వెళ్ళాలి. యథార్థమైనటువంటి పరమాత్మను తత్వతః తెలుసుకొని, ఆయనకు నీకు ఏ తేడా లేదు, నీవు ఆయనకు వేరుగా లేవు అనేటటువంటిది తెలుసుకొని, ఈ దేహంలోనే ఆత్మగా ఉన్నారు అనేటటువంటిది తెలుసుకొని ఆ విధంగా ధ్యానించాలి అనేది మనకు ఆయన చెబుతున్నారు ఇక్కడ. స్పష్టంగా మనకు నిర్గుణ ధ్యానం చేసినప్పుడు మాత్రమే నీవు మోక్షం పొందుతావు అనేటటువంటిది మనకు స్పష్టంగా చెప్పారు. నీవు నిర్గుణ ధ్యానం చేయలేనప్పుడు, నీవు దాన్ని గ్రహించలేనప్పుడు తర్వాత మెట్టు అంటే దాని 5వ మెట్టు ఇది, 4వ మెట్టు మీదకి వెళ్ళు అని చెప్పారు. ఏమిటి 4వ మెట్టు? ఈ విశ్వమంతా కూడా ఆయన స్వరూపంగా భావన చెయ్యి. విశ్వరూపుడిగా, అనేక రూపుడిగా అంతా పరమాత్మే, ఈ రూపాలన్నీ పరమాత్మే. ఆ భావన చెయ్యి, ఆ ధ్యానం చెయ్యి అనేది మనకు చెప్పారు తండ్రి. ఇది 4వ మెట్టు అనేది చెప్పారు. ఒకవేళ నువ్వు అలా చేయలేనప్పుడు ఏం చేయాలి? ఈ విశ్వమంతా కూడా ఆయన స్వరూపంగా నువ్వు భావన చేయలేనప్పుడు
నీకు ఇక్కడ మంచివి చెడ్డవి, ధర్మము అధర్మము, అలాగే దేవతలు కనపడుతున్నారు, రాక్షసులు కనపడుతున్నారు. కాబట్టి నేను ఈ చెడు అంతా కూడా పరమాత్మ స్వరూపంగా చూడలేను. ఈ రాక్షసులుగా ప్రవర్తిస్తున్న వీళ్ళందరినీ కూడా నేను పరమాత్మగా చూడలేను, నేను ఇదేం చేయలేను అని అన్నప్పుడు పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. దాని కింద మెట్టు మీదకి రమ్మంటున్నారు. అక్కడ ఏం చేయమంటున్నారు? ఏకరూప భగవంతుడిని ధ్యానించమంటున్నారు. ఇది కూడా రూపమే. అయితే నీకు ఒక ఇష్ట దైవం, ఒక ఇష్టమైనటువంటి రూపాన్ని నువ్వు ధ్యానించవచ్చు, రాముడుగానో కృష్ణుడుగానో ఏదో విధంగా. అయితే ఇక్కడ ఒక నిబద్ధత కావాలి నీకు. నీవు ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఆ రూపం పట్ల ఒక నిబద్ధత, ఏకనిష్ట ఏర్పరచుకోవాలి. ఆ పరమాత్మ ఈ విధంగా ఉన్నారు అనేటటువంటి భావన ఏర్పరచుకోవాలి. అలా ఏర్పరచుకున్నప్పుడు నీవు ఆ పరమాత్మతో ఏకమవటానికి అవకాశం ఉంటుంది. కానీ మనకి శ్రీమద్ భగవద్గీతలో 7వ అధ్యాయం 9వ అధ్యాయం చూసినట్లయితే పరమాత్మకు వేరుగా నువ్వు ఈ దేవతలను ఆరాధిస్తున్నప్పుడు నీవు ఆ దేవతలనే పొందుతావు, పరమాత్మను పొందలేవు అనేటటువంటిది, మోక్షం పొందలేవు అనేటటువంటిది సుస్పష్టంగా మనకు ఆ తండ్రి మనకు తెలియచేశారు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే 9వ శ్లోకంలో అధ చిత్తం సమాధాతుం నా శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామి చాప్తుం ధనంజయ. ఇక్కడ 2 విషయాలు బాగా గుర్తుంచుకోవాలి ఈ శ్లోకంలో. అభ్యాస యోగం అన్నప్పుడు ఒక ఇష్టదైవం, ఒక రూపంతో భగవంతుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు అది అభ్యాస యోగం అని ఇక్కడ మనకు చెప్పబడింది. అంటే ఏకరూప భగవంతుని యొక్క ధ్యానం ఇది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ శ్లోకంలో చిత్తం సమాధాతుం నా శక్నోషి మయి స్థిరం, మనస్సు నా మీద లగ్నం చెయ్యి, స్థిరంగా ఉండేలాగా చెయ్యి అంటున్నారు ఆయన. మయి స్థిరం అంటే నువ్వు ఎదురుగా ఒక రూపాన్ని పెట్టుకున్నావు, అలాగే సగుణ భగవంతుడిని నువ్వు ఆరాధిస్తున్నావు, ఆయన గుణాలతో కూడి ఉన్నారు. మరి అలాంటప్పుడు నువ్వు పరమాత్మను ఎలాగ తెలుసుకోవాలి? ఆ పరమాత్మే ఇదిగో ఇలా ఉన్నారు. ఆ పరమాత్మే నిన్ను ఉద్ధరించటానికి, నీలో ఉన్నటువంటి మాలిన్యం పోగొట్టడానికి ఇదిగో ఈ రూపంలో నీ ముందు ఉన్నారు. ఈ రూపంలో ఆ పరమాత్మ నీకు ఏం చెప్పారో దాన్ని నువ్వు ఆచరణలోకి తీసుకోవాలి. ఇది మనసులో ఉండాలి. ఒక దేవుణ్ణి కానీ ఒక దేవతను కానీ మీరు ఆరాధిస్తున్నప్పుడు ఆరాధన తప్పేం కాదు. అయితే ఈ దృష్టి మీకు ఉండాలి. అది చిత్తం సమాధాతం నా శక్నోషి మై స్థిరం అని ఆ తండ్రి చెప్తున్నారు కదా. నీ మనస్సు నా యందు స్థిరంగా ఉండాలి. ఎవరి యందు? పరమాత్మ యందు. అంతా కూడా పరమాత్మే. ఇదంతా ఎప్పుడు చెప్పారు ఆయన? 7వ అధ్యాయం దగ్గర నుంచి మొదలుపెట్టి చెప్తూనే ఉన్నారన్నమాట. ఇంకా గట్టిగా మనకు విభూతి యోగంలో చెప్పారు, విశ్వరూప దర్శన యోగంలో చెప్పారు. అంతా పరమాత్మే, పరమాత్మకు భిన్నంగా ఏదీ లేదు అనేటటువంటిది అన్నిసార్లు చెప్పారన్నమాట. ఆ దేవతలందరూ కూడా ఆ విశ్వేశ్వరుల్లోనే కనపడుతున్నారు. ఆ మహర్షులందరూ విశ్వేశ్వరుల్లోనే కనపడుతున్నారు. ఆ పరమాత్మ కన్నా భిన్నంగా ఇక్కడ ఎవ్వరూ కూడా లేరు. అంతా కూడా ఈ విశ్వంలో ఆయన దేహంలో, విశ్వేశ్వరుని యొక్క దేహంలో భాగాలుగా కనపడుతున్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి మనస్సు పరమాత్మ మీద ఉండాలి అనేది చెప్తున్నారు. ఇది ముఖ్యమైనటువంటి ఒక విషయం.
ఇక రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ దేవతను నువ్వు ధ్యానిస్తున్నావు, బాగానే ఉంది, మంచిదే, ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే మామి చాప్తుం ధనంజయ అంటున్నారు. ఎందుకు చేస్తున్నావో తెలుసా? ఇది నన్ను పొందటం కోసం. నిన్ను ఏ విధంగా పొందాలి? 5వ మెట్టు మీదకి వెళ్ళాలి. మనం నిర్గుణ స్వరూపుడిగా ఆయన్ని తెలుసుకోవాలి. నిర్గుణ ధ్యానం చేసినప్పుడు నీవు మోక్షం పొందటం అనేది కుదురుతుంది. నీవు ముక్తుడవా అని తెలుసుకోగలుగుతావు. మరి ఇదెందుకు అంటే, నువ్వు అది చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ మొదలుపెట్టు అనేది చెప్తున్నారన్నమాట. ఇది 3వ మెట్టు కాబట్టి ఇక్కడ నువ్వేం చేయాలి? పరమాత్మను పొందటమే నా ధ్యేయము అనేది నువ్వు ఏర్పరచుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఈరోజు నిజానికి ఈ విషయాన్నే మర్చిపోయారు అందరూ కూడా. మీరు ఏ దేవతను ఆరాధించినప్పటికీ కూడా, ఏ దేవుణ్ణి ధ్యానిస్తున్నప్పటికీ కూడా, ఏ ధ్యానం చేస్తున్నప్పటికీ కూడా, ఇవన్నీ ఎందుకోసం అంటే నీవు ముక్తి పొందటానికి, నీవు ముక్తి పొందటానికి అంటే పరమాత్మతో ఏకమవ్వటానికి అనేది గుర్తుంచుకోండి. ఇది అంటే పాత అలవాట్లు ఉన్నాయి, మీకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, కానీ వాటిని పూర్తిగా పోగొట్టుకోవాలి. నేను మీకు ముందే చెప్పాను, ఈ అధ్యాయం అంతా కూడా మనకు వేదాల యొక్క, వేదాంతం యొక్క సారం అంతా కూడా తీసి మనకు 20 శ్లోకాల్లో అందించారన్నమాట. ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి ఈ 12 శ్లోకాల్లోనూ కూడా పూర్తి సారమంతా తీసి మనకు అందించారు ఆయన. భక్తి అంటే ఎట్లా ఉండాలి, ధ్యానం అంటే ఏంటి, అలాగే ఉపాసన ఎట్లా ఉండాలి, నిర్గుణ ఉపాసన, సగుణ ఉపాసన, ఇవన్నిటి గురించి కూడా మనకు ఈ శ్లోకాల్లో అందించారన్నమాట. ఈ 2 విషయాలు గుర్తుంచుకోండి. ఎక్కడ, ఎప్పుడు, ఎవరు ఏ దేవతను పూజిస్తున్నా దృష్టి పరమాత్మ మీద ఉంచాలి అన్నది ఆయన చెబుతున్నారు. గుర్తుంచుకోండి. మన్మనాభవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణం సత్యం తే ప్రతిజానే ప్రియోస్మి అనేది ఎప్పుడు గుర్తుంచుకోండి. అంటే దృష్టి ఎప్పుడు కూడా పరమాత్మ మీద ఉండాలి. సరే, తర్వాత ఇలా ఇప్పుడు ఈ 3వ మెట్టు మీద కూడా మేము ఉండలేము. ఒక ఇష్ట దైవాన్నే మనం ధ్యానించాలి అని అనుకున్నా కానీ అది కష్టమవుతుంది. రాముడినో లేకపోతే కృష్ణుడినో లేకపోతే వెంకటేశ్వర స్వామినో ఏదో ఒక దేవుణ్ణి, ఏదో ఒక దేవతని పెట్టుకుని ఆరాధిస్తున్నప్పటికీ కూడా అది కూడా కష్టమవుతుంది. మనస్సు నిలవటం లేదు, అసలు ఏమాత్రము నిలవటం లేదు, చంచలంగా ఉంది. అనేక విషయాలు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. అవన్నీ గుర్తుకొస్తున్నాయి. కాబట్టి ఈ ధ్యానం అన్నది మేము చేయలేము. అసలు కూర్చోటానికి ఒళ్ళు వంగదు. ఇక ఆ తర్వాత ఆ రూపాన్ని గుర్తు చేసుకోవటం అనేది అస్సలు కుదరదు. విశ్వరూపాన్ని ధ్యానించటము మాకు కుదరదు. అంటే విశ్వమంతా కూడా పరమాత్మని ధ్యానించటానికి కుదరటం లేదు. ఎందుకంటే ఇక్కడంతా కూడా ద్వంద్వాలు కనపడుతున్నాయి. కాబట్టి కొన్నిటి పట్ల మాకు ఇంకా ద్వేషం అన్నది ఉంది, ఒక సమభావన అన్నది ఏర్పడటం లేదు. సర్వభూత హితే రత అని అనుకోలేకపోతున్నాము. లోక సంస్థ సుఖినోభవంత్ అనేది కూడా మాట వరుసకి అనుకుంటున్నాం తప్ప అలాగా ప్రవర్తనలోకి తీసుకెళ్ళలేకపోతున్నాము అన్నప్పుడు పని ఏకరూపము అన్నారు ఆయన. ఇక్కడ కూడా ఏకరూప భగవంతుడిని కూడా మేము ధ్యానించలేకపోతున్నాము. అలాగే ఆయన యొక్క
సద్గుణాలు, ఆయన చెప్పినటువంటి ఆ సద్గుణాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నువ్వు రాముణ్ణి ఆరాధిస్తున్నప్పుడు రామకథ అంతా కూడా నీకు ఏం తెలియజేస్తుంది? ధర్మాల గురించి తెలియజేస్తుంది. ఆ ధర్మాలన్నీ కూడా మేము ఇక్కడ ఆచరించలేకపోతున్నాము. రాగద్వేషాలను మేము పోవటం లేదు. మరేం చేయాలి అన్నప్పుడు భగవంతుడు అంటే కింద మెట్టు ఏదైతే ఉందో ఆ మెట్టు మీదకి మనల్ని తీసుకువెళుతున్నారు. అంటే ఇది రెండవ మెట్టు మీదకి తీసుకువెళుతున్నారు అన్నమాట. ఈ రెండవ మెట్టు అనేటటువంటిది అలాగే మొదటి మెట్టు అన్నది, ఈ రెండు కూడా కర్మయోగానికి సంబంధమైనటువంటి మెట్లు అన్నమాట. 3, 4 వచ్చి ఉపాసన లేదా ధ్యాన యోగానికి సంబంధమైనటువంటివి అన్నమాట. 5వ మెట్టు నిర్గుణ ఉపాసన. 5వ మెట్టు నిర్గుణ ఉపాసన అనేటటువంటిది అది నిర్గుణ ధ్యానము. 4, 3 సగుణ ధ్యానము. ఇప్పుడు మనం 2వ మెట్టు, 1వ మెట్టు వీటి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. సరే, ఇప్పుడు ఇంకా మనం నిర్గుణ ధ్యానం అసలు మనకి గోచరం కానటువంటి పరమాత్మ గురించి అసలు పట్టించుకోవసరం లేదు. అలాగే కనపడే విశ్వమంతా విశ్వేశ్వరుడు అన్న దాని గురించి పట్టించుకోవసరం లేదు. సరే, బాగానే ఉంది. ఆ తర్వాత ఒక్క దేవతను ఒక్క దేవుణ్ణి కూడా ధ్యానించాలి అనేది కూడా కష్టమే అని చెప్పేశాము. తండ్రి నిజానికి చూడండి ఎంత కరుణామయుడు. మనల్ని ఇంకా మనం చేయగలిగినటువంటి దానిలోకి తీసుకువెళ్తున్నారు. ఏమిటిది? అభ్యాస్యాప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. సరే, నువ్వు అభ్యాసం చేయలేకపోయావు అంటే ఒక సగుణ రూపాన్ని ఆరాధించలేకపోయావు, ఆ ఏకనిష్ట నీకు కుదరటం లేదు. అలాంటప్పుడు నువ్వు ఒక పని చెయ్యి, ఏ ఇబ్బంది లేదు. నా కోసం కర్మ చేయమంటున్నారన్నమాట. నువ్వు ధ్యానం చేయలేకపోయినట్లయితే కర్మ చెయ్యి. నిర్గుణ ధ్యానము నువ్వు చేయలేవు, సగుణ ధ్యానము నువ్వు చేయలేవు, ధ్యానం చేయలేవు. కాబట్టి నీవు ఇప్పుడు ఏం చేయాలి అంటే కర్మ ఆచరించమంటున్నారు. ఏం కర్మ ఆచరించమంటున్నారు? మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి. ఇక్కడ మళ్ళా 2 మాటలు మనం గుర్తుంచుకోవాల్సినటువంటివి అన్నమాట. ఏమని అంటున్నారంటే పరమాత్మను దృష్టిలో పెట్టుకుని కర్మ చేయమంటున్నారు. నువ్వు చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో ఈ కర్మ అంతా కూడా పరమాత్మను దృష్టిలో పెట్టుకుని చెయ్యి. ఎందుకు అలా చేయాలంటే మదర్థమపి కర్మాణి కుర్వన్, నా కోసం చెయ్యి. మీకోసమేమిటి? కుర్వన్ సిద్ధిమవాప్స్యసి, సిద్ధి పొందుతావు ఇలా చేసినట్లయితే. సిద్ధి పొందటం అంటే ఏంటి? మోక్షం పొందుతావు. అంటే కర్మ చేస్తే మోక్షం పొందుతారా అని ఇప్పుడు మీరు ఎమ్మటే ఒక ప్రశ్న అడగవచ్చు. కర్మ చేస్తే మోక్షం పొందటం అనేటటువంటిది కాదు. శాస్త్రం మనకు ఆ విధంగా చెప్పటం లేదు. కర్మ వల్ల మోక్షం పొందటం అనేది సాధ్యం కాదు. కర్మ చేస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి మాలిన్యం పోతుంది. నీలో ఉన్నటువంటి మాలిన్యం పోయినప్పుడు, చిత్తశుద్ధి కలిగినప్పుడు, అంటే నీ మనసు నిర్మలమైనప్పుడు, నిర్మలమైనటువంటి మనసు ద్వారా యథార్థమైనటువంటి భగవంతుణ్ణి తత్వతః నువ్వు తెలుసుకోగలుగుతావు. నీవు ఇంతకుముందు చెప్పావు కదా, ముందు నేను అలా చేయలేకపోతున్నాను, నాకు రాగద్వేషాలు ఉన్నాయని చెప్పావు కదా, ధ్యానం చేయలేకపోతున్నాను అన్నావు కదా. అందుకని నువ్వు కర్మ దగ్గర మొదలుపెట్టు.
కర్మ దగ్గర మొదలుపెట్టి ఈ కర్మ అంతా కూడా ఎవరి కోసం చేస్తున్నట్లు? భగవంతుడి కోసం చేస్తున్నావు. భగవంతుడితో ఏకమవ్వటం కోసం చేస్తున్నావు. గుర్తుంచుకోవాలి, ఇక్కడ భగవంతుడితో ఏకమవ్వటం కోసం నువ్వు ఈ కర్మ చేస్తున్నావు. నీలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవటం కోసం కర్మ చేస్తున్నావు. అయితే ఇక్కడ ఈ కర్మ ఎలాంటిదంటే నిష్కామ కర్మ. ఇది గుర్తుంచుకోండి. ఈ మెట్టు, ఈ రెండవ మెట్టు నిష్కామ కర్మ. ఇది నువ్వు కోరికతో కాదు చేయాల్సినటువంటిది. అంటే మరి దేనికోసం చేస్తున్నావు? అంతా కూడా పరమాత్మే, ఇదంతా పరమాత్మే అని నువ్వు ధ్యానించలేకపోతున్నావు. అప్పుడప్పుడు నీకు రాగద్వేషాలు వస్తున్నాయి. కాబట్టి ఆ రాగద్వేషాలు పోగొట్టుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఏ కర్మ ఇక్కడ చేస్తున్నప్పటికీ కూడా పరమాత్మ నా చేత ఈ కర్మ అంతా కూడా చేయిస్తున్నాడు అనేటటువంటి భావన ఏర్పరచుకుని, ఇదంతా కూడా ఎందుకు ఆ తండ్రి నా చేత ఈ కర్మ చేయిస్తున్నారు అంటే ఆయనతో ఏకమవ్వటం కోసం, సిద్ధి పొందటం కోసమే. అక్కడ చెప్తున్నారు సిద్ధి మవాప్ససి. అంటే నువ్వు కర్మ చేసినా ఆ కర్మ ఎందుకోసము అంటే మోక్షం పొందటం కోసమే. నువ్వు ఇక్కడ పూజ చేసినా ఎందుకోసము? మోక్షం కోసమే. ఇక్కడ నువ్వు ఏది చేస్తున్నప్పటికీ కూడా దేన్ని దృష్టిలో పెట్టుకోవాలి? నువ్వు పరమాత్మను దృష్టిలో పెట్టుకోవాలి. పరమాత్మ కోసమే, పరమాత్మతో ఏకమవ్వటం కోసమే ఇవన్నీ చేస్తున్నాము. పుణ్యం కోసం కాదు, పుణ్యం కోసం కాదు. ఎందుకనంటే మనకి 2వ అధ్యాయంలో చెప్పారు, క్షీణే పుణ్యం మత్స్యలోకం విశంతి. అది నువ్వు ఇక్కడేదో సంపాదించుకుని మూట కట్టుకుని పైకి తీసుకెళ్తే అది క్షీణించగానే మళ్ళీ ఇక్కడికి వచ్చి పడతావు. మళ్ళీ దుఃఖమే కలుగుతుంది నీకు. మళ్ళీ లబోమని ఇక్కడ ఏడుస్తూ నా మీద పడతావు. అందుకని పుణ్యం కోసం కాదు, నువ్వు ఇక్కడ ఏది చేసినప్పటికీ కూడా నా కోసం చెయ్యి, నాతో ఏకమవ్వటం కోసం చెయ్యి. అంటే ఇక నువ్వు ఏది చేస్తున్నప్పటికీ కూడా పరమాత్మ నాకు ఈ కర్మ అనుగ్రహించారు, ఇది నేను శ్రద్ధగా చేసుకుంటూ వెళుతున్నాను అంతే. ఇక్కడ ఏది ఎలా జరుగుతున్నప్పటికీ కూడా అది పరమాత్మ ప్రకారమే జరుగుతుంది. అంతా కూడా పరమాత్మే. పరమాత్మ కాక మరేది కూడా లేదు అని ఆ భావన చేసుకుంటూ నీవు ఆ కర్మ చేసినట్లయితే ఇది నిష్కామ కర్మ. అంటే నాకు అది కావాలి ఇది కావాలి అనేటటువంటి కోరికలు కాకుండా నీ ముందుకు వచ్చినటువంటిది, అది భగవంతుడు ఆ కర్మ నీ ముందుకు తీసుకొచ్చారు. భగవంతుడు నీ ముందుకు తీసుకొచ్చినటువంటి కర్మను నువ్వు శ్రద్ధగా చేయాలి. ఆ తర్వాత ఆ కర్మ అంతా కూడా నిజానికి నిష్కామ కర్మ, లోక శ్రేయస్సు కోసం ఉపయోగపడేలాగా ఉండాలి. ఇది స్వార్థంతో కూడినటువంటి కర్మ కాదు. ఇక్కడ నిస్వార్థంతో కూడినటువంటి కర్మ. ఇది నిష్కామ కర్మ, నిస్వార్థంతో కూడినటువంటి కర్మ అన్నమాట. అది నీకు ఉపయోగపడవచ్చు, కానీ నీతో పాటు లోకానికి కూడా ఉపయోగపడాలి. గుర్తుంచుకోండి, ఇక్కడ తేడా ఉంది ఇక్కడ. ఎందుకంటే తర్వాత శ్లోకం కూడా కర్మ గురించినటువంటిదే. ఇక్కడ ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఏ కర్మ చేస్తున్నప్పటికీ కూడా అది నీకు ఉపయోగపడేలాగా నువ్వు చేస్తున్నప్పటికీ కూడా లోకానికి కూడా ఉపయోగపడాలి. ఎందుకని లోకం అంటే ఇక్కడ ఏదో కాదు, లోకమంతా కూడా పరమాత్మే. కాబట్టి లోక శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని నువ్వు కర్మలు చేయాలి. లోక శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని నీవు కర్మలు చేయాలి. సర్వభూత హితే రత, అన్ని జీవుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నువ్వు కర్మలు చేయాలి.
ఇక్కడ అందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండాలి అనేటటువంటి భావన ఏర్పరచుకోవాలి. నువ్వు వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకని? అంతా కూడా పరమాత్మే అనేటటువంటిది ఆ భావన నువ్వు ఎప్పుడూ కూడా లోపల కదలాడేలాగా చేసుకుంటూనే ఉండాలి. తప్పదు. ఇక్కడ నువ్వు ఒక ఇష్టదైవాన్ని పెట్టుకుని ఆ ఇష్టదైవం కోసం కర్మలు చేస్తున్నాను అన్నప్పటికీ కూడా ఆ ఇష్టదైవం పరమాత్మ కన్నా వేరు కాదు. ఇక్కడ కూడా మళ్ళీ గుర్తుంచుకోండి. ఇప్పుడు రాముల వారిని పెట్టుకొని శ్రీరామచంద్రుడి విగ్రహం పెట్టుకుని మీరు శ్రీరాముల వారి ప్రకారంగా కర్మ చేస్తున్నానంటే శ్రీరాముల వారు పరమాత్మ కన్నా వేరు కాదు. ఈ రూపంలో నీవు ఆరాధిస్తున్నావు ఆయన్ను. ఎందుకని ఆరాధిస్తున్నావు? నిర్గుణ పరమాత్మను నువ్వు ఆరాధించలేవు కాబట్టి, నిర్గుణ పరమాత్మ ధ్యానం నువ్వు చేయలేవు కాబట్టి, సగుణ పరమాత్మను, సాకార పరమాత్మను ఈ రూపంలో ఈ నామంతో నీ ముందు ఉన్నటువంటి పరమాత్మను ఇప్పుడు నువ్వు ఆరాధిస్తున్నావు. ఇది బాగా లోపల నాటుకోవాలి. ఈ పరమాత్మే నాకు, ఈ రామ పరమాత్మే, ఈ కృష్ణ పరమాత్మే, ఈ వెంకటేశ్వర పరమాత్మే నాకు ఈ పని అప్పచెప్పారు అని, ఈ పని లోకానికి కూడా శ్రేయస్సు కలగాలి. ఎందుకు కలగాలి? లోకమంతా కూడా పరమాత్మే కాబట్టి. ఈ దృష్టితో నువ్వు కర్మ చేసినట్లయితే ఏమవుతుంది? ఈ నిష్కామ కర్మ వల్ల మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి, నీవు సిద్ధి పొందటానికి అవకాశం ఉంటుంది. ఏమవుతుందంటే నువ్వు వీటన్నిటిలోనూ కూడా ఎవరి మీద దృష్టి సారించావు అంటే పరమాత్మ లేదా ఆత్మ మీద దృష్టి సారించావు. ఆత్మానుగ్రహం పొందటానికి ఉపయోగపడేటటువంటి శ్లోకాలు అన్నమాట. ఇలాంటి భగవద్గీతలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. మీరు మోక్షం పొందాలి అనుకున్నప్పుడు శాస్త్ర అనుగ్రహం, గురువు అనుగ్రహం, అలాగే దైవానుగ్రహం, ఆత్మానుగ్రహం కావాలి అంటారు. ఈ అనుగ్రహాలు అనేటటువంటివి మీరు పొందాలి అన్నప్పుడు ఆత్మానుగ్రహం అన్నమాట. అంటే నిరంతరము నీ దృష్టి పరమాత్మ మీద ఉంది. ఆ పరమాత్మ నిరాకారుడు కాబట్టి, నిర్గుణుడు కాబట్టి, ఆ పరమాత్మను నీకు ధ్యానించడం కుదరటం లేదు కాబట్టి సగుణంగా, సాకారంగా ఉన్నటువంటి ఒక రూపాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు. కానీ నీ దృష్టి నిర్గుణ పరమాత్మ మీదే ఉంది, అనంతుడైనటువంటి పరమాత్మ మీదే ఉందన్నమాట. అది అలా ఉండేలాగా చేసుకోవాలి. అది అలా చేసుకున్నప్పుడే నీకు ఈ మానవ జన్మ సార్థకం అవుతుంది. ఆ విధంగా చేయమంటున్నారు ఇక్కడ మనకి. అదైతత్ అప్యసక్తోసి కర్తుం మద్యోగం ఆశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. నీవు అలా చేయటంలో కూడా అశక్తుడవైనట్లయితే, ఎలాగ చేయటంలో? నిష్కామ కర్మ ఆచరించటంలో కూడా నువ్వు అశక్తుడవైతే, లోకశ్రేయస్సు కోసం కర్మలు చేయటం అనేటటువంటి దానిలో కూడా నీవు అశక్తుడవైతే, ఇంకా నా కోసమే నేను కర్మలు చేసుకుంటాను, లోకం గురించి నాకెందుకు, నాకెన్నో కోరికలు ఉన్నాయి, ఇంకా ఆ కోరికలు నెరవేరటమే నా ఉద్దేశం. ఇక్కడ రకరకాల కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు నెరవేరాలి. ఆ కోరికలు నెరవేర్చుకోవటానికి మనకు వేదాల్లో కూడా అనేక రకాలైనటువంటి యజ్ఞాలు ఇచ్చారు, అనేక రకాలైనటువంటి క్రియాకలాపాలు మనకు తెలియచేశారు. వాటి ద్వారా నువ్వు నీ కోరికలు నెరవేర్చుకోవచ్చు అనేటటువంటిది కూడా వేదాల్లో చెప్పారు మనకి. కాబట్టి నీకు కోరికలు ఉండటం అనేది తప్పేం కాదు. ఆ కోరికలు తీర్చుకోవాలి అనేటటువంటిది
తప్పు ఆలోచనేం కాదు. ఇక్కడ నిజానికి అందరికీ కూడా ఇదే రకరకాలైనటువంటి కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు నెరవేర్చుకోవటానికే దేవుడు అన్నట్లుగానే ఉంది కదా మన చుట్టూతో ఉన్నటువంటి లోకమంతా కూడా. మనిషి పుట్టాము, మనం భగవతత్వాన్ని తెలుసుకుని భగవంతుడితో ఏకమవ్వాలి, ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవాలి అనేది ఆలోచన లేదు కదా. ఇక్కడ మనిషిగా మనకు కొన్ని ధర్మాలు ఏర్పరచుకున్నాం, ఆ ధర్మాలన్నీ కూడా నిర్వర్తించాలి. అలాగే అనేక రకాలైనటువంటి కోరికలు ఉండనే ఉన్నాయి. ఆ కోరికలన్నీ నెరవేర్చుకోవటానికి మనం దేవుళ్ళను ఆశ్రయించుతూ ఉంటాం. దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాం. తండ్రి నాకు ఈ కోరిక ఉంది అని మన సంకల్పం చెప్పుకుంటాం. మన సంకల్పం దేవుడికి, తండ్రి నేను ఇందుకోసం ఈ పూజ చేస్తున్నాను తండ్రి, నా కోరిక నువ్వు నెరవేర్చాలి తండ్రి, నీకు పూజ చేస్తున్నాను కదా, అందుకని నా సంకల్పం నువ్వు నెరవేరేలాగా చెయ్యి తండ్రి అని చెప్పేసి ఇక్కడ మనం దేవుణ్ణి ఆ విధంగా పూజిస్తూ మన కోరికలు నెరవేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. బాగానే ఉంది. ఇక్కడైతే ఒక ముఖ్యమైనటువంటి విషయం, అతి ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది, గుర్తుంచుకోవాలి. ఇది ఇప్పుడు నువ్వు అలా కూడా నువ్వు చేయలేనప్పుడు, నిష్కామ కర్మ చేయలేనప్పుడు, నువ్వు అశక్తుడు అయినప్పుడు కర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. నీ మనస్సు నా మీద లగ్నం చెయ్యి. మళ్ళీ ఇక్కడ కూడా అన్నమాట, నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా నీ మనస్సు నా మీద లగ్నం చెయ్యి. నా మీద లగ్నం చేసి ఏం చేయాలి? సర్వకర్మఫల త్యాగం. కర్మఫల త్యాగం అన్నది అన్నీ ఎలా చేయాలి? ఎలా చేయాలి అంటే ఫలాన్ని త్యాగం చేయలేం. మనం ఒక కర్మ చేస్తున్నాము, ఒక కర్మ చేస్తున్నప్పుడు మనం ఒక కోరిక కోరాము, భగవంతుడిని ఒక కోరిక కోరాము. ఆయన కూడా చెప్పారు మనకి 7వ అధ్యాయంలో 21వ శ్లోకంలో ఏం చెప్పారంటే, లభతేచ తత కామాన్ మయైవ విహితాన్ హితాన్ అన్నారు ఆయనే. 7వ అధ్యాయంలోనే 21వ శ్లోకంలో మనకు చెప్పారు. అది నీకు హితకరమైందైతే ఆ కోరిక నెరవేరుస్తున్నది నేనేరా అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం కోరిక కోరుకున్నాము. కోరిక కోరుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళా నువ్వు నీ ఇష్టదైవాన్ని అక్కడ పెట్టుకొని ఇష్టదైవానికి పూజ చేసి నీ సంకల్పం చెప్పుకుని ఆ ఇష్టదైవమే నీ కోరిక నెరవేరుస్తున్నారు అనేటటువంటి భావన ఏర్పరచుకుంటున్నావు. కానీ ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు? 7వ అధ్యాయంలో 21వ శ్లోకంలో నీ కోరిక తీరుస్తున్నది కూడా, నిన్ను అనుగ్రహిస్తున్నటువంటిది నేనే అంటున్నారు. నీవు ఒక పూజ చేయాలి అని అనుకున్నప్పుడు నీకు శ్రద్ధ కావాలి. ఆ శ్రద్ధ ఇస్తున్నది నేనే. ఆ శ్రద్ధతో, నేను ఇచ్చినటువంటి శ్రద్ధతో నీవు ఒక ఆరాధన చేస్తున్నప్పుడు ఆ ఆరాధన స్వీకరిస్తున్నది నేనే. ఆ తరువాత నువ్వేదన్నా కోరిక కోరితే అది నీకు హితకరమైనది అయినప్పుడు ఆ కోరిక అనుగ్రహిస్తున్నది నేనే, ఆ ఫలాన్ని అనుగ్రహిస్తున్నది నేనే అనేది చెప్తున్నారు. అంటే నీ దృష్టి ఇప్పుడు ఎవరి మీద ఉండాలి? ఇక్కడ పరమాత్మ మీద ఉండాలి. ఈ రామరూపంలో ఉన్నటువంటి పరమాత్మ, రామ పరమాత్మే, ఈ కృష్ణ పరమాత్మే, ఈ గోవింద పరమాత్మే నా కోరిక మన్నించి నన్ను అనుగ్రహిస్తున్నారు అనేటటువంటిది నువ్వు ఏర్పరచుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అన్నమాట.
ఇప్పుడు అక్కడ నువ్వు రాముడు అనవచ్చు, కృష్ణుడు అనవచ్చు, లేదా అమ్మవారు అనవచ్చు, శివుడు అనవచ్చు, కుమారస్వామి అనవచ్చు, గణేశుడు అనవచ్చు. ఇలాగ ఏ పేరైనా నువ్వు పెట్టుకోవచ్చు, ఏ రూపమైనా నువ్వు ఆరాధించవచ్చు. అయితే పరమాత్మ నీకు గుర్తుండాలి. ఆ పరమాత్మ ఈ రూపంలో నన్ను అనుగ్రహిస్తున్నారు అన్నప్పుడు ఏమవుతుంది? నీ దృష్టి పరమాత్మ మీదకు వెళుతూ ఉంటుందన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇది సరే, బాగానే ఉంది. ఇప్పుడు సర్వకర్మ ఫల త్యాగం అన్నారు. ఈ కర్మ ఫలాన్ని త్యాగం చేయటం అంటే ఏంటి? ఇది మన వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు ఇదివరకటి రోజుల్లో ఎక్కువగా. ఇప్పుడు ఇది తగ్గిపోయింది. కృష్ణార్పణం, రామార్పణం అంటారు. మీరు ఎప్పుడన్నా వినే ఉంటారు ఇప్పటికి కూడా, అక్కడక్కడాను. అంటే మీరు ఒక కోరిక కోరుకున్నారు, ఇది సకామ భక్తి. ఇది ఇందాకటి శ్లోకం వచ్చి నిష్కామం అన్నమాట. అంటే రెండవ మెట్టు నిష్కామ కర్మ, ఇది మొదటి మెట్టు. ఈ మొదటి మెట్టు సకామ కర్మ. ఇది సకామ కర్మ, కోరికతో ఈ కర్మ నువ్వు చేస్తూ భగవంతుణ్ణి, పరమాత్మను మీరు గుర్తు చేసుకుంటూ ఆయన కోసం అనేటటువంటిది మనసులో పెట్టుకుని ఉండాలి. మద్యోగమాశ్రిత, ఇదంతా కూడా ఆయన కోసమే చేస్తున్నాము అన్నది ఏర్పరచుకుని, ఏది వచ్చినప్పటికీ కూడా అది భగవంతుని యొక్క ప్రసాదము అనే భావన ఏర్పరచుకోవాలి. ఇది కర్మఫల త్యాగం అంటే. కర్మఫలాన్ని త్యజించటం అంటే, మీరు ఒక కోరిక కోరుకున్నారు, ఆ కోరికతో భగవంతుణ్ణి ప్రార్థించారు, తండ్రి నన్ను అనుగ్రహించండి, నాకు ఈ కోరిక నెరవేరేలాగా చేయండి అని భగవంతుణ్ణి మీరు ప్రార్థించారు. ఆ విధంగా మీరు భగవంతుణ్ణి పూజించారు. ఆ తర్వాత మీరు ఏది చేయాలో అది చేయండి. అక్కడ మీరు ఏది చేయాలో ఆ కర్మ చేయండి. ఆ తర్వాత మీకు వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో, ఆ ఫలితము అనేటటువంటిది, ఆ ఫలము అనేటటువంటిది, అది భగవంతుని యొక్క ప్రసాదంగా భావించండి. పరమాత్మ యొక్క ప్రసాదంగా, అది రామ పరమాత్మ కావచ్చు, గణేష పరమాత్మ కావచ్చు, లేదా శివ పరమాత్మ కావచ్చు, కృష్ణ పరమాత్మ కావచ్చు. ఏదైనప్పటికీ కూడా, ఎవరైనప్పటికీ కూడా అది వాళ్ళ ప్రసాదము అనేటటువంటి భావన మీకు ఏర్పరచుకోవాలి. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ సకామ భక్తి అనేటటువంటిది తప్పేమీ కాదు. ఇది మొదటి మెట్టుగా మనకు మన తండ్రి మనకు అందిస్తున్నారు. అయితే ఇక్కడ నువ్వు ఏ భావనతో ఉండాలి అంటే, నువ్వు ఒక కోరిక నెరవేరినప్పుడు ఇది భగవంతుని యొక్క ప్రసాదము అని తీసుకోవాలి. నీవు ఒక పని చేసిన తర్వాత అది నీకు నువ్వు అనుకున్న విధంగా ఆ ఫలితం వచ్చినా అది భగవంతుని యొక్క ప్రసాదమే. నీవు అనుకున్నట్లుగా ఆ ఫలితం నీవు ఆశించినంతగా నీకు రాకపోయినా అది భగవంతుని యొక్క ప్రసాదమే. ఎందుకని? లభతేచ తత కామాన్ మయైవ విహితాన్ హితాన్. నీకు ఏది అవసరమో అది ఆయన అనుగ్రహిస్తున్నారు కాబట్టి అది ఆయన ప్రసాదమే. ఇది ఈ ప్రసాదం అనేటటువంటి ఈ మాట ఏదైతే ఉందో, దీనివల్లనే మనకు బిడ్డ పుట్టిన తర్వాత వాళ్లకు రామ్ ప్రసాదు, కృష్ణ ప్రసాదు, ఈ విధంగా శివప్రసాదు, ఈ పేర్లన్నీ ఎలా వచ్చినాయి? ఇలా వచ్చిన పేర్లే మనకి. ఈ బిడ్డ రాముని యొక్క ప్రసాదం అన్నమాట. రామ్ భక్తుడు ఉన్నారనుకోండి, వాళ్ళకి బిడ్డ పుట్టిన తర్వాత మాకు బిడ్డ పుట్టాలి తండ్రి అన్నప్పుడు అది రామప్రసాదం అన్నమాట, కృష్ణప్రసాదం అన్నమాట. అలాగే ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాడు అనుకోండి,
అక్కడ కూడా అలాగే పెట్టుకుంటారు, రామ ప్రసాదం, కృష్ణ ప్రసాదం అని. ప్రసాదం ఇదంతా కూడా ఎందుకు ఈ విధంగా చేయమన్నారు ఇక్కడ? ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అన్నమాట. ఇది మొదటి మెట్టు. ఇక్కడ అనేక మంది ఈ మెట్టు మీద కూడా ఉండటం లేదు. ఈ మెట్టు మీద కూడా ఉండలేకపోతున్నారు. ఏం చేస్తున్నారు? ఈ మెట్టు మీద కూడా ఉండలేక భగవంతుడినైతే కోరుతున్నారు. కోరిన తర్వాత వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత భగవంతుడిని కూడా మర్చిపోతున్నారు. ఒకవేళ వాళ్ళు అనుకున్న కోరిక అనుకున్నట్లుగా నెరవేరకపోతే ఆ భగవంతుడిని మార్చేసి ఇంకొక భగవంతుడిని పెట్టేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మన తండ్రి అలా చెప్పటం లేదు. ఆ ఏకనిష్ట కావాలి నీకు. ఆ మెట్టు మీద నువ్వు కోరుకోవచ్చు, తప్పేం లేదు. కానీ నువ్వు ఏ రూపాన్ని పెట్టుకున్నావో, ఏ సగుణ పరమాత్మను అక్కడ పెట్టుకున్నావో నువ్వు, ఆ సగుణ పరమాత్మను నువ్వు ఆ విధంగా కోరవచ్చు. అది ఒకవేళ నీకు హితకరమైనది కానప్పుడు ఆ భగవంతుడు నీకు ఇవ్వలేదు అంతే. లేకపోతే నువ్వు కోరుకున్నంతగా నీకు ఇవ్వలేదు, కొంతే నీకు ఇచ్చారు. ఎందుకని? అదే నీవు మోయగలవు కాబట్టి అదే ఇచ్చారు. ఇది ఆయన ప్రసాదం నీకు, అంతే. కాబట్టి భగవంతుడు నీకు ఏది ఇచ్చినప్పటికీ కూడా అది భగవంతుని యొక్క ప్రసాదంగా నువ్వు స్వీకరించాలి. అది భగవంతుడు నీకు ఇచ్చినటువంటిది. దాని పట్ల ఒక పవిత్రమైనటువంటి భావన ఏర్పడాలి. అసలు ప్రసాదం అంటే దాని అర్థం ఏమిటంటే, ప్రసాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే మానసిక ప్రశాంతత. మీకు గుర్తుంటుంది, మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యే తపో మానస ఉచ్యతే. మానసిక తపస్సులో మనకి చెప్తారు కదా తండ్రి. అంటే ఏది వచ్చినప్పటికీ కూడా నీవు దాన్ని స్వీకరించావనుకో, స్వీకరించి ఆయన ప్రసాదంగా నువ్వు భావించావనుకో, అప్పుడేమవుతుందంటే నీ మనస్సు నిర్మలమవుతుందన్నమాట. అక్కడ పొంగటము ఉండదు, కుంగటము ఉండదు అన్నమాట. ఇదంతా నా వల్లే అయిందనేటటువంటి అహంకారము రాదు. ఎందుకని? ఇది భగవంతుని ప్రసాదం కాబట్టి. ఇది భగవంతుడు నాకు ఇచ్చారు, ఇది ఆయన అనుగ్రహం. అది కాబట్టి అణగి ఉండటం అనేది తెలుస్తుంది, అణకువగా ఉండటం అనేటటువంటిది తెలుస్తుంది. ఇది అనుభవానికి వస్తుంది, ఇది ఆచరణలోకి వస్తుంది. ఆ స్వభావం అలా మారుతుంది. ఆ స్వభావం అలా మారేటప్పటికి ఏమవుతుందంటే అణకువ అనేటటువంటిది పెరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి లక్షణం అది. పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటానికి కావాల్సింది అణకువ కావాలి. అలాగే నువ్వు అనుకున్నది రాలేదనుకో, భగవంతుణ్ణి ఈరోజు చాలామంది కోరుకుంటూ ఉంటారు. ఇలా గుడికి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటారు, కొబ్బరికాయలు కొడతారు, ఉండీలో డబ్బులు వేసుకుంటారు, ఇవన్నీ చేస్తారు. సరే, పని మొదలు పెడతారు. పని మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీతో పాటు ఇంకో 4-5 ఉండాలి అక్కడ. కొందరు ఉండాలి కదా ఓ పని నెరవేరాలనుకున్నప్పుడు. ఒకవేళ మీరు అనుకున్నట్లుగా ఆ పని నెరవేరినప్పుడు ఏం చేస్తారు అంటే ఎదటి వాళ్ళ మీద తప్పు మోపుతూ ఉంటారు. మీరు అనుకున్నటువంటి ఫలం రాలేదనుకోండి, ఎదటి వాళ్ళని బాధ్యుల్ని చేస్తారన్నమాట. ఎదటి వాళ్ళని బాధ్యుల్ని చేసి అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు. అణకువతో కాదు, అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళని తిడుతూ ఉంటారు, వీలైతే కొడుతూ కూడా ఉంటారు. కానీ ఇక్కడ తండ్రి చెప్పేది ఏంటంటే కర్మఫల త్యాగం అంటున్నారు. సర్వకర్మఫల త్యాగము. కాబట్టి ఏదైనా సరే ఆయన ప్రసాదం, ప్రతిదీ కూడా ఆయన ప్రసాదం అనుకున్నప్పుడు ఏమవుతుంది? అణకువ ఏర్పడుతుంది అన్నమాట.
పొంగటం ఉండదు, కుంగటము ఉండదు. అలాగే ఎవరి మీదో తప్పు మోపటము, ఎవరినో బాధ్యుల్ని చేయటం అనేటటువంటిది జరగదు. నాకు నా తండ్రి ఏది ఇవ్వాలో అదే ఇచ్చారు. నా కోరిక అయితే ఉంది, కానీ ఆ కోరిక ఇప్పుడు నెరవేరాలని ఆ తండ్రి అనుకోవటం లేదు. నిజానికి నేను ఒక చిన్న పిల్లవాడిని. నా తండ్రి నాకు ఎప్పుడు ఇవ్వాలో ఏది ఇవ్వాలో ఆ తండ్రికి తెలుసు కదా. నా రామ పరమాత్మకు తెలుసు కదా, నా శివ పరమాత్మకు తెలుసు కదా. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇవ్వాలో నాకు అది ఇస్తారు. నా ముందున్న పని నేను చేసుకుంటూ అడగాలి కదా. నా తండ్రిని అడగక నేను ఇంకెవరిని అడుగుతాను? అందుకని అడుగుతున్నాను. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి కదా తండ్రి, ఆ కోరికలు నెరవేర్చు అని అడుగుతున్నాను. ఆయన కాక ఇంకెవరిని అడగాలి? ఆయన అడుగుతున్నాను. ఒక్కోసారి నా కోరిక నెరవేర్చుతున్నారు ఆయన, ఒక్కోసారి నెరవేర్చటం లేదు. ఒక్కోసారి నేను ఇంత లావుది అడిగితే ఇంత లావుదే ఇస్తున్నారు ఆయన. ఏది ఎలా ఇచ్చినప్పటికీ కూడా, ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అది నాకు మంచి అనుకుంటున్నా, అది నాకు చెడు అనుకుంటున్నా, అది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది అనుకుంటున్నా, అది నాకు దుఃఖాన్ని కలిగిస్తుంది అనుకుంటున్నా, ప్రతిదీ కూడా ఆయన ప్రసాదమే కదా. నేను అదే విధంగా తీసుకుంటున్నాను. అంతేగాని ఆయన నేను మార్చటం లేదు. ఆయన నేను మార్చను. ఆయన ప్రకారంగానే ఈ జీవితం సాగిపోవాలనుకుంటున్నాను. ఆయన ప్రకారంగానే ఈ జీవితం సాగాలి అనుకుంటున్నాను. ఈ జీవితం ఆయన అనుగ్రహం అంతే. నాకు ఏది కావాలో ఆ తండ్రి ఇస్తారు, నేను అడుగుతూనే ఉంటాను అనేటటువంటిది ఇక్కడ మనకు ఈ శ్లోకంలో చెబుతున్నారన్నమాట. నిష్కామ కర్మలో లోక శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని కర్మలు చేయటం అనేటటువంటిది. ఇక్కడ సకామ కర్మ, నిన్ను నీవు దృష్టిలో పెట్టుకుని నీ కోసం చేసేటటువంటి కర్మలు ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ మనకు ఇందాక చెప్పినట్లుగా ఈ మెట్టు మీద ఉన్నట్లయితే ఆ ప్రసాద బుద్ధి ఇదంతా ఆయన ప్రసాదమే, ఈ జీవితమే ఆయన ప్రసాదము అనేటటువంటి ఆ ప్రసాద బుద్ధి ఏర్పడితే, మనసు నిర్మలమైతే, ఆ తర్వాత అది నిష్కామ కర్మలోకి వెళుతుంది. ఆ నిష్కామ కర్మ ఎక్కడికి తీసుకువెళుతుంది అంటే విశ్వరూప ధ్యానంలోకి తీసుకువెళుతుంది నెమ్మదిగా. ఆ విశ్వరూప ధ్యానం అనేటటువంటిది ఎక్కడికి తీసుకువెళుతుంది అంటే నిర్గుణ ధ్యానంలోకి తీసుకువెళుతుంది. అందుకని మనకు ఇవన్నీ కూడా మెట్లుగా మనకి అందించారన్నమాట. కానీ ఇదంతా తెలవకపోవటం వల్ల ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఈ దేవుడు మన్నించకపోతే ఇంకొక దేవుడు అనేది ఏర్పరచుకుని అలా చేస్తున్నారు. అలాగే ఒక కోరిక కోరుతున్నప్పుడు ఒక గుడికి వెళ్తారు, ఒక గుడికి వెళ్ళి ఆ దేవుణ్ణి కోరుకుంటారు. ఆ దేవుణ్ణి కోరుకుని ఆ దేవుణ్ణి పరమాత్మ రూపంగా చూస్తే ఇంకో దగ్గరికి వెళ్ళవసరం లేదు. పరమాత్మకు వేరుగా చూస్తున్నారు, ఆయన కన్నా అన్యంగా చూస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళారనుకోండి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు కోరుకుంటారు. మళ్ళీ ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసి పక్కన బాబా గుడి ఉంటుంది, వెళ్ళి బాబాని కోరుకుంటారు. మళ్ళీ అటు పక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటారు. ఈ లోపల ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు శివాలయం కనపడుతుంది, దానిలోకి వెళ్ళి శివుణ్ణి కోరుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది? ఏ దృష్టి ఉండాలని మద్యోగమాశ్రిత నన్ను దృష్టిలో పెట్టుకోవటం అనేది ఏదైతే ఉందో అది జరగటం లేదు. పరమాత్మను దృష్టిలో పెట్టుకోవటం అన్నది ఇక్కడ మనం ఈ కోరికలు నెరవేర్చుకున్నప్పటికీ కూడా
ఈ కోరికలు నెరవేర్చుకున్నప్పటికీ కూడా సకామ భక్తులమే అయినప్పటికీ కూడా మన చిట్ట చివరి లక్ష్యం ఏమిటి అంటే మోక్షం పొందటం. మన చిట్ట చివరి లక్ష్యం అది 5వ మెట్టు. ఆ మెట్టు మీదకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మన దృష్టి పరమాత్మ మీద ఉండాలి. అందుకనే ఆయన చెప్తున్నారు మన్మనాభవ అని అంతగా చెప్పేటటువంటిది ఎందుకోసం అంటే కేవలం అందుకోసమే అన్నమాట. ఇది ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ తండ్రి అలాగే చెప్తున్నారు, తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. ఆయన్ను శరణు వేయడమంటున్నారు, పరమాత్మను శరణు వేయడమంటున్నారు. ఇది 18వ అధ్యాయంలో 62వ శ్లోకం. సర్వభావేన భారత, అన్ని విధాలుగా కూడా నన్ను శరణు వేడు. నన్ను శరణు వేడినప్పుడు, నన్ను పట్టుకున్నప్పుడు నీవు ఆ శాంతిని పొందుతావు, శాశ్వతమైనటువంటి ఆ పరమపదాన్ని నువ్వు పొందుతావు అనేటటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఆయన నిర్గుణ స్వరూపం ఇప్పుడు నీకు అర్థమైనా అర్థం కాకపోయినా, నువ్వు ఆ భావన చేసినా చేయకపోయినా ఆయనతో ఏకమవ్వాలి. గోచరం కానిటువంటి ఆ తండ్రి, ఆ పరమాత్మ, అగోచరుడైనటువంటి ఇంద్రియాలకు గోచరం కానటువంటి అవ్యక్త స్వరూపుడైనటువంటి తండ్రి నా కోసం ఇదిగో ఈ రూపంలో వ్యక్తమవుతున్నారు అనేది ఎప్పుడూ ఏర్పరచుకుని ఉండాలి. ఇక్కడ మార్చకూడదు. ఈ మార్చటం వల్ల ఏమవుతుందంటే ఏకనిష్ట అనేటటువంటిది పోతుందన్నమాట. మీరు చూడండి, ఒక్కరిని నమ్ముకున్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అదే 4-5 దగ్గరికి వెళితే వాళ్ళొక మాట చెప్తారు, వీళ్ళొక మాట చెప్తారు, రకరకాలుగా చెప్తున్నప్పుడు ఏది చేయాలో మీకు తెలియదు. అలాగే ఉంటుంది కదా. అలాగే నా కోరిక ఈ తండ్రి వినిపించుకుంటారు, నేను కోరిన దాన్ని, నాకు హితకరమైనది ఏదో ఆయనే ఇస్తారు అనుకున్నప్పుడు నిజానికి ఎంత శాంతిగా ఉంటుందో మీరు ఆలోచించండి. అలా ఉండమంటున్నారు ఇక్కడ మనకి ఈ శ్లోకంలో. సరే, ఇప్పుడు మీకు ఈ మెట్లన్నీ కూడా అర్థమైనాయి. 5వ మెట్టు 4, 3, 2, 1. ఇప్పుడు 12వ శ్లోకంలో ఆ తండ్రి ఈ మెట్ల గురించి మనకు కొత్త విషయం ఒకటి మళ్ళీ చెప్పబోతున్నారు. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగా శాంతిరనంతరం. ఇప్పుడు వరకు మనకి ఏది చెప్పారో ఇక్కడ ఈ శ్లోకం చదువుతుందంటే ఇప్పుడు దాకా చెప్పిన దానికి మళ్ళీ విరుద్ధంగా చెప్తున్నారే అనిపిస్తుంది ఇక్కడ. అలాగే ఉంది ఈ శ్లోకం. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగా శాంతిరనంతరం. ఇక్కడ మనకు ఇప్పుడు వరకేనేమో 5 మెట్లులాగా చెప్పారు, ఇక్కడ 4 విషయాలు చెప్తున్నారు. ఏమిటి 4 విషయాలు అంటే అభ్యాసము మొదటిది, 2వది జ్ఞానము, 3వది ధ్యానము, 4వది కర్మఫల త్యాగము. ఈ 4 గురించి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారు అంటే శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ అంటున్నారు. అభ్యాసం కన్నా కూడా జ్ఞానము అనేటటువంటిది శ్రేయస్కరము అని చెప్తున్నారు అన్నమాట. అభ్యాసం అంటే ఇక్కడ ఏంటి? అభ్యాసం కన్నా కూడా జ్ఞానము విశిష్టమైంది అనేది చెప్పారు, బాగానే ఉంది. ఇక్కడ అభ్యాసం అన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి? 9వ శ్లోకంలో అభ్యాస యోగము అన్నారు. అభ్యాస యోగం అంటే ఏకరూప భగవంతుణ్ణి ఒక సగుణ పరమాత్మగా మనం భావన చేసి
ఆయన్ను ధ్యానించుతూ ఉండటం అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ అభ్యాసం కన్నా కూడా జ్ఞానం అనేటటువంటిది విశిష్టమైనటువంటిది అన్నారన్నమాట. సరే, ఇది బాగానే ఉంది. అంటే ఒక రూపంతో భగవంతుణ్ణి ఆరాధించటం కన్నా జ్ఞానం అనేటటువంటిది విశిష్టమైనటువంటిదే. తర్వాత ఏమన్నారంటే జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే అన్నారన్నమాట. జ్ఞానం కన్నా కూడా ధ్యానం విశిష్టమైనది అని చెప్తున్నారు. ఎందుకని ఇక్కడ ఇలా చెప్పారు? జ్ఞానం కన్నా ధ్యానం విశిష్టమైనటువంటిది అన్నమాట. ఇప్పుడు మనకి 4వ మెట్టు 5వ మెట్టు ధ్యానం గురించే కదా. అక్కడ ధ్యానం చేయమన్నారు. ధ్యానం చేస్తే క్రమేణా మీలో మాలిన్యం పోయి 5వ మెట్టు మీదకి వెళతారు అనేటటువంటిది చెప్పారు. 5వ మెట్టు ఏంటి? జ్ఞానం. 5వ మెట్టు కన్నా కూడా ఇప్పుడు జ్ఞానం కన్నా కూడా ధ్యానం విశిష్టమైనది అంటున్నారు. విన్నారా? జ్ఞానం కన్నా ధ్యానం విశిష్టమైనది అంటున్నారు అన్నమాట. అక్కడ మనకి ఆ శ్లోకాల్లో ఏం చెప్పారు? మనకి జ్ఞానం అన్నప్పుడు నిర్గుణ స్వరూప ధ్యానం, అది నిర్గుణ స్వరూపం. అది కుదిరినప్పుడు మనకి 2 రకాలుగా చెప్పారు కదా. విశ్వరూప ధ్యానం చెప్పారు, అనేక రూప ధ్యానం, లేకపోతే ఏకరూప ధ్యానం అన్నది చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? జ్ఞానం అంటేనేమో తత్వతః తెలుసుకోవటం. ఇక్కడ జ్ఞానం కన్నా కూడా ధ్యానం విశిష్టమైనటువంటిది అనేది చెప్తున్నారు అన్నమాట. ఎందుకు ధ్యానం శ్రేష్టమైంది అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఈ ధ్యానం అన్నప్పుడు ఇది నిధిధ్యాసన, గుర్తుంచుకోవాలి. కేవలము జ్ఞానము అంటే ఏమిటి? తత్వాన్ని తెలుసుకోవటము జ్ఞానమవుతుంది. నువ్వెవరో, పరమాత్మ ఎవరో, పరమాత్మకు నీకు ఉన్న సంబంధం ఏదో తెలుసుకొని నీకు పరమాత్మకు తేడా లేదు అని, ఈ దేహంలోనే ఆత్మగా ఉన్నది పరమాత్మే అని తెలుసుకొని ఆత్మధ్యానం చేయటము ఏదైతే ఉందో ఆత్మధ్యానం, అలాగే దేహానికి పరిమితమైనటువంటి ఆత్మగా నేను ఉన్నాను అనేటటువంటిది కాదు, అనంతమైనటువంటి ఆత్మస్వరూపంగా నిన్ను నీవు తెలుసుకొని ఆ విధంగా నిన్ను నీవు ధ్యానించటం ఏదైతే ఉందో దృశ్యంగా కాదు ద్రష్టగా నిన్ను నీవు తెలుసుకోవటం ఏదైతే ఉందో అది ధ్యానం అనబడుతుంది. అది ఆత్మధ్యానం అనబడుతుంది. ఇక్కడ ఆత్మధ్యానం అనేటటువంటిది విశిష్టమైంది అనేది చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఏమైందంటే మొదటిదేమో అభ్యాసం, అది సగుణ ఉపాసన. అక్కడ అభ్యాసం అన్నప్పుడు మీరు ఒక రూపాన్ని ఏర్పరచుకుని ఆ రూపాన్ని ధ్యానిస్తూ సగుణోపాసన చేసుకుంటూ ఉన్నట్లయితే అది అక్కడ అభ్యాసం అన్నారు. ఆ మెట్టు మీద నుంచి నువ్వు ఏ మెట్టు మీదకి వెళ్ళాలి? తర్వాత మెట్టు మీదకి వెళ్ళాలి. సగుణోపాసన మనకి 2 మెట్లుగా ఇచ్చారు ఆయన. ఏకరూప భగవంతుణ్ణి ధ్యానించటము, అనేక రూప భగవంతుణ్ణి, ఈశ్వరూప భగవంతుణ్ణి ధ్యానించటం అనేది 2 మెట్లుగా ఇచ్చారు. ఇదంతా కూడా అభ్యాసం అనుకున్నట్లయితే దీని నుంచి నువ్వు ఏ మెట్టు మీదకి వెళ్ళాలి? జ్ఞానం అనేటటువంటి మెట్టు మీదకి వెళ్ళాలి. ఈ జ్ఞానం అనేటటువంటిది నీకు ఏ విధంగా వస్తుంది అంటే శ్రవణ మనన నిధిధ్యాసనల వల్ల వస్తుంది. ఇక్కడ మనకి తండ్రి ఏం చెప్తున్నారు అంటే జ్ఞానం కన్నా కూడా ధ్యానం విశిష్టమైనటువంటిది అని చెప్తున్నారు. ఇక్కడ ధ్యానం అంటే ఏమిటి? నిధిధ్యాసన. కేవలము శ్రవణం చేసి
నేను ఆత్మస్వరూపాన్ని, భగవంతుడు సర్వవ్యాపకమై ఉన్నారు, అంతా కూడా పరమాత్మే, ఇదంతా పరమాత్మే, ఉన్నది పరమాత్మే, నేను పరమాత్మే, అహం బ్రహ్మాస్మి, అహమాత్మ అని అనుకోవటం కాదు. ద్రష్టగా నిన్ను నీవు గుర్తించి నీవుగా ఉండటము ఏదైతే ఉందో, నిన్ను నీవు చూసుకుంటూ ఉండటం, నీవు యథార్థమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి ద్రష్టమైనటువంటి నిన్ను నీవు నీ ఎరుకలో నీవు ఉండటం ఏదైతే ఉందో అది ధ్యానం అనబడుతుంది. ఇది విశిష్టమైనటువంటిది అన్నది. ఇంకా వేదాంతం అంతా కూడా మనల్ని ఇది చేయమని చెప్తున్నాయన్నమాట. సరే, ఇంతవరకు మనకి బాగానే ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే మనకు జ్ఞానము ఉంటుంది, అలాగే ధ్యానము ఉంటుందన్నమాట. ఈ ధ్యానం అన్న దగ్గర జ్ఞానం ఉంటుంది, ధ్యానం కూడా ఉంటుందన్నమాట. రెండు కలిస్తే జ్ఞానము ధ్యానము రెండు కలవాలన్నమాట. జ్ఞానం లేకుండా ధ్యానం చేస్తున్నాము అంటారు కొంతమంది. ఈ రోజున అలాగే ఉన్నారు. మేము ధ్యానం చేసుకుంటున్నామండి, ధ్యానం వల్ల మేము జ్ఞానం పొందుతాము అంటారు. ధ్యానం వల్ల జ్ఞానం పొందటం అనేది సాధ్యం కాదు అనేటటువంటిది మనకు శాస్త్రం చెప్తుందన్నమాట. ముందు జ్ఞానం అది ఎలా వస్తుంది? నీకు శ్రవణ మననాల వల్ల వస్తుంది. శ్రవణ మననాల వల్ల వస్తే అప్పుడు నీ అవగాహన ఉంది కాబట్టి, నీకు అవగాహన ఉంది కాబట్టి అప్పుడు నువ్వు ధ్యానం చెయ్యి. ఇది మనకు శాస్త్రం చెప్పినటువంటిది. ఇది పద్ధతి. ఇలాగే కుదురుతుంది, ఇంకోలాగా కుదరదు. నేను ధ్యానిస్తున్నాను అంటే దేన్ని ధ్యానిస్తున్నావు, ఎవరిని ధ్యానిస్తున్నావు, ఎందుకు ధ్యానిస్తున్నావు? వీటికి సమాధానం లేదు. ఏం చెప్తారు? లేకపోతే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, జబ్బులు తగ్గుతున్నాయి, అందుకోసమైతే చేసుకో, మంచిది. కానీ మానవ జన్మకు ఒక లక్ష్యం అంటూ ఉంది. ఆ లక్ష్యం కోసమైతే మాత్రం ఇది కుదరదు. ఏది లక్ష్యం? మోక్షం పొందటం అనేటటువంటిది ఒకటి ఉంది. అందుకైతే ఇది కుదరదు. ఈ రకరకాలైనటువంటి ధ్యాన పద్ధతులు కుదరదు. మరేం చేయాలి? దానికైతే జ్ఞానబోధ వినాలి, ఆత్మబోధ వినాలి. నీవు ఆత్మస్వరూపం అనేటటువంటిది తెలుసుకోవాలి. అది శ్రవణం చేసి, నువ్వు మననం చేసి, పరిప్రశ్నలు అడిగి, సందేహాలు తీర్చుకుని అప్పుడు ఆత్మధ్యానం చేయాలి. ఆత్మజ్ఞానం తర్వాత ఆత్మధ్యానం. ఇది అర్థం చేసుకోవాలి. చాలామంది ఈ రెండు మాటలు కూడా సరిగ్గా అర్థం కాకపోవటం వల్ల, మేము ఇదంతా ఎక్కడ వినలేదండి, వినటానికి ఇది బాగుంది కాబట్టి ఈ జ్ఞానమేమో మేము పొందాలనుకుంటున్నాము, కానీ వేరే మార్గంలో మేము ఉన్నాము, అక్కడేమో మేము ధ్యానం చేసుకుంటున్నాము, ఆ ధ్యానం బాగానే ఉంది, మేము గంటసేపు కూర్చుంటున్నాము, 3 గంటలు కూర్చుంటున్నాము, అది బాగానే ఉందని అని చెప్తారు. దేన్ని ధ్యానిస్తున్నట్లు తెలియదు. అందుకనే ఇక్కడ తండ్రి చెప్తున్నారు మనకి. ఏమని చెప్తున్నారు? ఇవన్నీ కూడా అందుకోసం చెప్పినటువంటివి అన్నమాట. ధ్యానం అనేటటువంటిది విశిష్టమైనటువంటిది. ఏ ధ్యానం? ఆత్మధ్యానం. చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో. 6వ అధ్యాయంలో ఆత్మ సంయమ యోగంలో చెప్పారు. అదే ధ్యాన యోగం అనబడుతుంది. తర్వాత ఇంతవరకు మనకి బాగానే ఉంది, కానీ ఇప్పుడు మనకు పెద్ద ప్రశ్న మన ముందు ఉంచుతున్నారు ఆయన. ఏమంటున్నారంటే, ధ్యానాత్ కర్మఫల త్యాగ. ధ్యానం కన్నా కూడా కర్మఫల త్యాగం అనేటటువంటిది విశిష్టమైనది అన్నారు. ఈ కర్మఫల త్యాగము అనేటటువంటిది మనకు అక్కడ ఎప్పుడు చెప్పారు? కర్మఫల త్యాగము, సర్వ కర్మఫల త్యాగం అనేటటువంటిది ఎప్పుడు చెప్పారు మనకి? మొదటి మెట్టు అది. ఈశ్వరార్పణ బుద్ధితో ఉండాలి, ప్రసాద బుద్ధితో ఉండాలి,
కర్మఫలాన్ని త్యాగం చేయాలి. ఆ విధంగా త్యాగం చేస్తే శాంతి పొందుతావు. ఇక్కడ కూడా చెప్తున్నారు, ధ్యానాత్ కర్మఫల త్యాగా శాంతిరనంతరం, ఆ తర్వాత నీకు శాంతి కలుగుతుంది అని చెప్తున్నారు. ఏంటి, ధ్యానం కన్నా కూడా, అంటే ఆత్మధ్యానం కన్నా కూడా కర్మఫల త్యాగం గొప్పదా? అదేమో అక్కడేమో చివరి మెట్టు మీద మనకు చెప్పారు. అది చివరి మెట్టు. అక్కడి నుంచి మనల్ని నెమ్మదిగా నెమ్మదిగా 5వ మెట్టు మీదకి తీసుకువెళ్ళారు. ఇక్కడ కూడా 5వ మెట్టు, ఇక్కడ జ్ఞానంతో కూడిన ధ్యానం. అంటే జ్ఞానం నీవు అవగాహన చేసుకున్న తర్వాత చేసే ధ్యానం విశిష్టమైంది అన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది మార్చేశారు తండ్రి. ఎందుకు ఈ విధంగా చెప్పినట్లు అంటే, మొదటి మెట్టు మీరు మర్చిపోతారేమో అని. అంతేకాని ఇక్కడ దాని అర్థం ఏంటంటే కర్మఫల త్యాగమే గొప్పది అనేటటువంటిది కాదు. ఇలాంటిదే మనకు ఇక్కడ మొట్టమొదటిగానే ఆయన చెప్పారు. ఏమని చెప్పారు? మనకి భగవద్గీతలో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకు ఏమని చెప్పారు? మయావేశ్య మనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే యుక్త తమామత అని చెప్పారు. సగుణ ధ్యానం చేసేటటువంటి వాళ్ళు ఉత్తముల, నిర్గుణ ధ్యానం చేసేటటువంటి వాళ్ళు ఉత్తముల. నిన్ను సగుణస్వరూపంగా ఆరాధించేటటువంటి వాళ్ళు, ధ్యానించేవాళ్ళు గొప్పవాళ్ళ, లేకపోతే నిర్గుణ స్వరూపంగా ఆరాధించేవాళ్ళు గొప్పవాళ్ళ అన్నప్పుడు ఆయన ఇంకేం మాట్లాడకుండా ఒక్క మాట చెప్పేశారు. ఏమని? సగుణ ఆరాధన చేసేవాళ్ళే ఉత్తములు అని చెప్పారు. సగుణ ఆరాధన చేసేవాళ్ళే ఉత్తములు అని చెప్పారు. బాగానే ఉంది. అయితే సగుణ ఆరాధనలో పడిపోదామా? కాదు. వెంటనే తర్వాత శ్లోకాల్లో ఏం చెప్పారంటే, నిర్గుణ ధ్యానం వల్ల మాత్రమే నీవు మోక్షం పొందుతావు, నాతో ఏకమవుతావు అన్నది తర్వాత శ్లోకంలో వెంటనే చెప్పారన్నమాట. మరి ఎందుకు అక్కడ ఆ విధంగా చెప్పారు అంటే, నిర్గుణ ధ్యానం అందరికీ కుదరదు కాబట్టి మొట్టమొదటగా అక్కడ మొదలు పెట్టాలి కాబట్టి అది విశిష్టమైనటువంటిది అని చెప్తే అక్కడ మొదలు పెడతారనేటటువంటి దాంతో చెప్పినటువంటి విషయాలన్నమాట. ఇక్కడ కూడా అంతే. ఇదంతా బాగానే ఉంది, నేను మీకు చెప్పాను. ఇప్పుడు మీరు ధ్యానం అని చెప్పేసి, జ్ఞానం అని చెప్పేసి, నాకంతా జ్ఞానం తెలిసిపోయిందని చెప్పేసి, నేను ఆత్మస్వరూపాన్ని అని చెప్పేసి కూర్చుని చిత్తం ఆత్మన్యేవావతిష్టతే అన్నారు కాబట్టి నేను ఆత్మ మీద దృష్టి పెడుతున్నాను, ఆత్మగా నన్ను నేను ధ్యానించుకుంటున్నాను. అహమాత్మ నిరాకారోహం, అహమాత్మ నిరంజనోహం, అహమాత్మ అని చెప్పేసి నీ లక్షణాలని, ఆత్మగా మీ లక్షణాలని మీరు ధ్యానించుకుంటారేమో. అదేమి కుదరదు. ఎందుకు కుదరదు? కర్మ ఫలాన్ని మీరు త్యాగం చేయనప్పుడు మీ మనస్సు నిర్మలమవ్వదు. రాగద్వేషాల నుంచి మీరు బయటపడనప్పుడు ఆత్మధ్యానం అనేటటువంటిది కుదరదు. కాబట్టి మీరు కర్మ ఫలాన్ని ముందు త్యజించండి. ధ్యానాత్ కర్మఫల త్యాగా శాంతిరనంతరం. త్యాగం చేస్తే నీకు శాంతి కలుగుతుంది. అప్పుడు దాకా కూడా అలజడితో ఆందోళనతో ఉన్నటువంటి మనస్సు స్థిమితపడుతుంది. అంతా కూడా ఆయన ప్రసాదమే, ఏది రావాలో అది వస్తుంది అంతే, అంతా కూడా ఆయన ప్రకారమే కదా అన్నప్పుడు చూడండి, అంతా కూడా పరమాత్మే. ఆయన ఏది ఇవ్వాలో నాకు అది ఇస్తున్నాడు, ఆయన నాతో ఏ పని చేయించాలో ఆ పని చేస్తున్నాడు అన్నప్పుడు ఆ కర్మయోగంగా మారి మనల్ని ఆ శాంతి అనుభవం పొందేలాగా చేస్తుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ రాగద్వేషాల నుంచి కూడా మనం బయటపడతాం అన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నాం, ఎవరినో బాధ్యుల్ని చేయం,
ఎవరిని తిట్టం, ఎవరి మీద కోపం తెచ్చుకోం, అంతా ఆయన ప్రకారమే జరుగుతుంది అంతే. ఆయన నాకు ఏది కావాలో అదే ఇస్తున్నాడు అన్నప్పుడు చూడండి మనస్సు నిర్మలమవుతుంది. నిర్మలమైనటువంటి మనస్సుతో, రాగద్వేషరహితమైనటువంటి మనస్సుతో, అలాగే అంతా పరమాత్మ అనేటటువంటి దృష్టి ఏర్పరచుకోవటానికి వీలవుతుంది. అది స్థిరపరచుకుని అలా ప్రవర్తించడానికి వీలవుతుంది. అలా ప్రవర్తిస్తున్నప్పుడు అప్పుడు నిర్గుణ ధ్యానం చేయటానికి వీలవుతుంది. ద్రష్టగా నిన్ను నీవు తెలుసుకొని నీవుగా ఉండటానికి వీలవుతుంది. ఇది మనకు ఈ అధ్యాయంలో ఇప్పటివరకు తండ్రి చెప్పినటువంటిది. మనకి 13వ శ్లోకం నుంచి 2వ భాగంలోకి వెళ్తున్నారు. భక్తి యోగం 2 భాగాలుగా మనకు అందించారు. ఈ మొదటి భాగం అంతా కూడా సరైన రీతిలో మీరు అవగాహన చేసుకొని, ఈ మెట్లు సరైన రీతిలో మీరు అవగాహన చేసుకుని, ఏ మెట్టు మీద ఉన్నాము అన్నది చూసుకుని, ఆ మెట్టు మీద ఎలా ఉండాలో చూసుకుని 5వ మెట్టు మీదకి వెళ్ళటానికి మన లక్ష్యం అంతా కూడా ఆ విధంగా కేంద్రీకరించుకొని, అది నా లక్ష్యము, నిరంతరం కూడా పరమాత్మ స్మరణలో ఉండాలి, నిరంతరం కూడా ఆత్మస్మరణలో ఉండాలి అని ఆ భావన ఏర్పరచుకొని మీరందరూ కూడా నిర్గుణ స్వరూపుడైనటువంటి తండ్రిని ధ్యానించగలరని, ఆ తండ్రితో ఏకం కాగలరని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో